మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి సంబంధించిన 3,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ జాబితాలో ముంబైలోని పాలీహిల్ ప్రాంతంలోని అనిల్ అంబానీ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్కు చెందిన కొంత భూమి ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, నోయిడా, గాజియాబాద్, ముంబై, పుణె, ఠానే, హైదరాబాద్, చెన్నై, తూర్పుగోదావరిలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస, వాణిజ్య ఆస్తులు ఈ జాబితాలో ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ 3,084 కోట్ల రూపాయలని అధికారిక వర్గాలు తెలిపాయి. అనిల్ గ్రూప్ కంపెనీలపై బ్యాంకు రుణాల ఆర్థిక అవకతవకల ఆరోపణలు రావడంతో కొన్ని నెలల కింద సిబిఐ దర్యాప్తు చేపట్టింది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దీనిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలైలో రిలయన్స్ గ్రూప్లోని 50 కంపెనీలు, 25 వ్యక్తులకు చెందిన 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆగస్టులో అనిల్ అంబానీ సహా కంపెనీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్ అధికారులను విచారించింది.